రాజారాం యాదవ్ గారు ఉన్నారా? రాజారాం యాదవ్ గారు వినబడట్లేదు. నరహరి గారు జాయిన్ అయ్యారు. నరహరి గారు నమస్తే. భరత్ గారు నమస్తే. నమస్తే సార్. ఏం చెప్తారు ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన ప్లీడింగ్ ఆధారంగా మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి? బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ దశలో మీరు? మనము భరత్ గారు ఈ విషయం మీద చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము. అండ్ చాలా స్పష్టంగా మనము మాట్లాడుకున్న దశలో మనం ఎప్పుడు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న హైకోర్టు ఏదైతే స్టే విధించడం జరిగిందో దాంట్లో కూడా అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఈ రెండు కేసులు ఏవైతే మనము మీరు కూడా ఇందాక ప్రస్తావించారు, ఒకటి ఇందిరాసాని కేసు మరియు ఇంకొకటి కృష్ణమూర్తి కేసు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు కేసెస్ ఎప్పటి వరకైతే దీనికి సంబంధించినటువంటి స్పష్టత మళ్ళీ ఇందిరాసాని కేసులో గానీ లేకపోతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గానీ దాన్ని ఎప్పటి వరకైతే ఆ రెండు కేసెస్ లో తిరగరాయడం జరగదు అప్పటి వరకు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కానీ ఇదే విధంగా ఇటు హైకోర్టులలో అటు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా కంగు తినాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పద్ధతి మార్గం ఎంచుకున్నదో ఆ పద్ధతి మార్గము సరి అయినది కాదు కాబట్టి ఈ స్థితికి ఊహించినటువంటి స్థితి అంటే ఇది మార్గం సరిగా లేనప్పుడు మీరు చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉన్నదో ఆ గమ్యం చేరుకోవాల్సినటువంటి ఏదైతే మార్గాన్ని మీరు ఎంచుకున్నారో ఆ మార్గమే రాంగ్ అయినప్పుడు ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి ప్రశ్నే రాదు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది టోటల్లీ రాంగ్ మార్గము. అందుకని ఇక్కడ హైకోర్టులో స్టే రావడం, అక్కడ సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఎలాంటి తెలంగాణ ప్రభుత్వం పక్షాన నిర్ణయం రాకుండానే అది పిటిషన్ కొట్టివేయడం జరిగింది. రాంగ్ మార్గం అంటే రైట్ మార్గం ఏంటి మరి మీ దృష్టిలో? సో దీంట్లో మనం ముందు నుంచి చెప్పుకున్నట్టు ఏమిటంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గాని అదే విధంగా వికాస్ కిషన్ రావు గవాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ చేసి మీరు లోకల్ బాడీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇవి చాలా ఇంపార్టెంట్ కేసులు అండి. ఈ కేసులు నేను మధ్యలో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి చెప్పడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు వికాస్ కిషన్ రావు గవాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రెండు నిర్ణయాలలో ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పులు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయి, కేవలం మహారాష్ట్రకి కాకుండా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి అనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మనం ఈ రెండు కేసులని అర్థం చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే ట్రిపుల్ టెస్ట్ ని అటు పూర్తిగా కండిషన్స్ ని పూర్తిగా మూడు కండిషన్స్ ఏమైతే ఉన్నాయో రెండు కండిషన్స్ ని కొంతవరకు దాన్ని ఫాలో చేసి మూడో కండిషన్ ని పాటించకుండా తప్పుడు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినది. అటు ట్రిపుల్ టెస్ట్ కండిషన్స్ ని కంప్లీట్ చేయకుండా ఇటు ఏదైతే ఇందిరాసాని కేసులో ఏదైతే 50% అప్పర్ లిమిట్ 1992లో గౌరవ సుప్రీంకోర్టు 9 జడ్జ్ బెంచ్ ఏదైతే నిర్ణయం ఇచ్చిందో దాన్ని ఫాలో కాలేదు. సో అలాంటప్పుడు ఈ రెండు పద్ధతులని ఫాలో కానప్పుడు మరి పరిణామం ఏమొస్తుంది? పరిణామం ఈ రోజు సుప్రీంకోర్టు దగ్గరికి పోయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఓడిపోయింది. సో అందుకని మనకు ఇది చాలా విచారమైనటువంటి విషయం ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎంతో ఆశతోని ఎంతో ఉత్సాహంతో ఎంతో ఓపికతోని వెయిట్ చేస్తున్నారు. మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% మాకు రిజర్వేషన్స్ వస్తాయి కావచ్చు అనేటువంటి ఆశతో ఉన్నప్పుడు ఈ ఆశ అడియాశలు అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి స్పష్టమైనటువంటి వైఖరితోని పోనందువలనే ఈ రోజు ఈ సమస్యలు మనం చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్ మోడల్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించవచ్చా? ఇదే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ దాఖలు చేసింది, మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి 15,000 పేజీల డాటా కూడా ఇచ్చిందని చెప్పారు. సో ఇది రెండు సపరేట్ విషయాలు భరత్ గారు. ఒకటి ట్రిపుల్ టెస్ట్ చేసి
14% నుంచి 35% బీసీలకి రిజర్వేషన్ తీసుకురావడం అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ చేసింది అండ్ గౌరవ సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించింది. సో 2022-23లో తెలంగాణ మధ్యప్రదేశ్ లో 14% నుంచి 35% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆల్రెడీ ఉత్తర్వులు జారీ అయినాయి. ఆ తర్వాత ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుతోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ కూడా జరపడం జరిగింది. అక్కడ లోకల్ బాడీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20% ఎస్సీలు, 14% ఎస్టీలు, 35% ఓబీసీల రిజర్వేషన్ తోని లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ జరగడం జరిగింది. అయితే మొన్న గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేనికి వెళ్ళిందంటే 27% ఓబీసీ రిజర్వేషన్ విద్యా వ్యవస్థలో మరియు ప్రభుత్వ రంగ వ్యవస్థలో రిజర్వేషన్స్ కల్పించడానికి వెళ్ళింది. అయితే అది సపరేట్ కేసు. దాంట్లో ఏమిటనంటే 50% మించకూడదని ఏదైతే ఇందిరాసాని కేసులో ఉన్నటువంటి నిర్ణయం ఉన్నదో అది అతిక్రమిస్తున్నారు కాబట్టి, అది 14% నుంచి 27% చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టుకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. సో ఇది రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ విద్యా వ్యవస్థలో. అదే లోకల్ బాడీస్ తీసుకున్నట్టయితే లోకల్ బాడీస్ లో ట్రిపుల్ టెస్టే ఆధారం చేసుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ఎలక్షన్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈ రోజు కూడా ఈ ఆప్షన్ ఉన్నది. ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో, మనం కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వికాస్ కిషన్ రావు చెప్తున్నారు, బట్ ఎందుకు ప్రభుత్వం కన్సిడర్ చేయట్లేదు? సో ఇది రెండోది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఎంపరికల్ డాటా ఎట్టి పరిస్థితిలో కూడా పంచాయతీ వైజ్ జిల్లా వైజ్ బయట పెట్టాల్సిందే కదా. సుప్రీంకోర్టు కూడా అడుగుద్ది కదా. ఓవరాల్ గా మొత్తం ఇంత % బీసీలు ఉన్నారని కాకుండా ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అన్నది బయట పెడితే మరింత ట్రాన్స్పరెంట్ గా ఏ క్యాస్ట్ ఎంత ఉందన్నది కూడా బయట పెడితే బెటర్ కదా. కరెక్ట్ భరత్ గారు, మనం దీని గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. యూనిట్ వైజ్ ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటివి యూనిట్ వైజ్ ఎలక్షన్స్. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా ఎంపీపీ స్థానాలు, జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థానాలు, అదేవిధంగా మున్సిపాలిటీలలో మున్సిపల్ వార్డులు, కౌన్సిలర్లు, కార్పొరేషన్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్లు, మున్సిపల్ అధ్యక్షులు, అన్ని స్థానాలు, ఇవన్నీ యూనిట్ వైజ్ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే యూనిట్ వైజ్ ఎలక్షన్స్. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వము యూనిట్ వైజ్ ఏదైతే ఎంపరికల్ డేటాని కలెక్ట్ చేసినారో దాన్ని యూనిట్ వైజ్ గా విశ్లేషణ చేసి ప్రభుత్వము ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పెట్టినట్టయితే ఖచ్చితంగా అది తీసుకెళ్లి హైకోర్టులో గానీ గౌరవ సుప్రీంకోర్టులో గానీ ఎక్కడ ఆ డేటాని చూపించినా కూడా గానీ అది సక్సెస్ఫుల్ గా వాటిని హైకోర్టులు మరియు గౌరవ సుప్రీంకోర్టు గుర్తిస్తుంది. అదే విధంగా ఆ ఎంపరికల్ డేటా ఆధారంగా మీరు ట్రిపుల్ టెస్ట్ ని అనుసరించి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఈ రోజు కూడా బీసీలకి న్యాయం జరిగే విధంగా ఇప్పుడున్నటువంటి 23-24% ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానం ఉన్నదో, అవకాశం ఉన్నదో, దాన్ని 42% చేసేటటువంటి అవకాశం ఈ రోజు కూడా మధ్యప్రదేశ్ మోడల్ అనుసరించి ట్రిపుల్ టెస్ట్ ని అనుసరించి చేసుకోవచ్చని నేను మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాను. సార్, ఇప్పుడు మొన్న ఈ ఎంపరికల్ డాటాలో కొంత కులాలకు సంబంధించి లీక్ ఇవ్వగానే మళ్ళీ కుల సంఘాల నుంచి గొడవ స్టార్ట్ అయింది. ప్రభుత్వానికి కూడా ఒక ఇబ్బందే. ఈ డాటా మా కులం తక్కువ చూపించారని చెప్పి కొన్ని కుల సంఘాలు చెప్పి కొన్ని కులాలు ఎక్కువ చూపించారండి. బీసీలోనే ఇట్లా వైరుధ్యం జరిగింది. మరి బయట పెట్టాలంటే ప్రభుత్వానికి ఆ భయం ఉంది కదా. ఇప్పుడు రెడ్డికి సంబంధించి 17 లక్షలు 18 లక్షలు అంటే అంత సంఖ్యలో లేరని చెప్పారు. మున్నూరు కాపు కులాన్ని తక్కువ చూపించారని ఆ ప్రతినిధులంతా కూడా చేశారు. సో ప్రభుత్వం బయట పెడితే ఒక సమస్య, బయట పెట్టకపోతే ఇంకో సమస్య. అసలు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా కానీ, అందుకనే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రభుత్వం అనేది ఒక న్యూట్రల్ వ్యవస్థ. ప్రభుత్వం అనేది ఏ రిలీజియన్ గాని, ఏ ధర్మం గాని, ఏ జాతి గాని, ఏ కులాలు గాని, దేనికైనా కూడా కానీ పక్షపాత రహితంగా ఉండాల్సినటువంటిదే ప్రభుత్వం. ప్రభుత్వాలు అనేది ఇలాంటి కులగణనలు లేక సర్వే చేసినప్పుడు చాలా నిష్పక్షతతో పాటు ఎంతో ట్రాన్స్పరెన్సీగా ఈ వ్యవస్థను ఈ గణన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మొన్న జరిగినటువంటి
తథాకథిత సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వే చాలా మంది ఆబ్జెక్షన్స్ చెప్పడానికి కారణం ఏమిటనంటే అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి సకల జనుల సర్వే ఏదైతే ఉన్నదో దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి విషయాలు ఏదైతే ఉందో అది అఫ్ కోర్స్ గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని ఓపెన్ పబ్లిక్ పెట్టలేకపోయింది. కానీ జనరల్ గా అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమిటంటే అది హిందూ బీసీలు ఏదైతే ఉన్నారో ఆ సర్వే ప్రకారంగా 52% ఉన్నారు. ఆ సర్వే ప్రకారంగా 50% ఉన్నటువంటి హిందూ బీసీలు ఏ విధంగా 46%కి దిగిపోయినారు? 6% అనేటువంటి బీసీలు ఎలా తగ్గిపోయినారు? అదే విధంగా మనము చూసుకున్నట్టయితే వివిధ సామాజిక వర్గాలు ఈరోజు బీసీలు చాలా తెలివిగలైనారు. వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి డేటాలు చాలా మట్టుకు వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ ప్రకారంగానా లేకపోతే లోకల్ బాడీస్ ప్రకారంగానా చాలా డేటా కుల సంఘాల దగ్గర కూడా ఈ రోజు అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏమిటంటే ఈ జరిగినటువంటి సర్వే ట్రాన్స్పరెన్సీ లోపించి అటు ప్రజలని ఇటు కుల సంఘాలని ఇటు సామాజిక వర్గాల ప్రతినిధులని లేకపోతే సివిక్ సొసైటీస్, మనం చాలా చెప్పుకునేది ఏంటంటే సివిక్ సొసైటీస్, ఎన్జిఓస్, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రతినిధులని దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి ఈ సర్వే ఆ రోజు జరగలేదు కాబట్టే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినాయి. ప్రభుత్వం మీద ఒక ప్రశ్న లా మిగిలిపోయింది ఈ కుల సర్వే. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి సర్వేని ఓకే హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఈ ఎంపరికల్ డేటాను తీసుకొచ్చి పెట్టినా కూడా కానీ దాని ప్రాధాన్యత, దాని యొక్క విశిష్టత ఏదైతే ఉన్నదో అది డెఫినెట్ గా ప్రశ్నార్థకంగా మారవచ్చు. కానీ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ ఏంటి? మళ్ళీ ఇంకొకసారి ఆ సర్వేని కాదని ఇంకొకసారి మరొక సర్వే చేయిస్తారా, లేకపోతే ఆ సర్వేకి వచ్చినటువంటి ఎంపరికల్ డేటానే ముందు పెడతారా? ఇన్ ఎనీ కేస్ ప్రభుత్వాలు దగ్గర ఉన్నటువంటి ఈ సర్వేలు, ఈ ఎంపరికల్ డేటాని ఖచ్చితంగా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పుల తడక లేకపోతే అది కరెక్ట్ డేటానా అనేది తర్వాత సంగతి. కానీ అది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల ముందు, న్యాయస్థానాల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. సో అంటే యూనిట్ వైజ్ పబ్లిష్ చేస్తేనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంతే కదా? ఖచ్చితంగా అప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారంగా. ఎస్, యూనిట్ వైజ్ ఖచ్చితంగా. అంటే తెలంగాణలో ఏ జిల్లాలకు ఎక్కువ రిప్రజెంటేషన్